వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211. చేయాలి 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 ఒకరి అవయవదానం ప్రాణాలు, ఒకరి అవయవదానం 8 మందికి ప్రాణాలు, ఒకరి అవయవదానం 8 మందికి ప్రాణాలు, ఒకరి అవయవదానం పవిత్ర ప్రాణాలు కాపాడే దానం. అవి చేయాలి, అవయవదానం చేయాలి. ఒకరి అవయవదానం ఒకరి అవయవదానం రమేష్ రెడ్డి గారు 2003 సంవత్సరంలో చేస్తున్నారు. నేను చిన్నవాణి, నీకంటే పెద్దవాణి. నేను ఒక 4 పొంగూరు రమేష్ రెడ్డి గారు చారిటబుల్ ట్రస్టు మన పొద్దుటూరులో అవయవ దానము అవగాహన కల్పించాలని మన పొద్దుటూరులో ఉన్నప్పుడైన డాక్టర్లందరితో ఆయన మాట్లాడి ఈరోజు మన మార్కెట్ యార్డ్ దగ్గర నుంచి ఒక ర్యాలీగా అవయవదానము చేయండి మీరని నినాదాలు ఇచ్చుకుంటూ ఈ ఐఎంఏ బిల్డింగ్కి వచ్చి ఇక్కడ సమావేశం జరిపి మేమందరి ద్వారా అవయవదానం చేయండి అని చెప్పించడం జరిగింది. ఇది ఒక మంచి కార్యక్రమం. ప్రభుత్వాలు కూడా దీనిని ప్రోత్సహిస్తున్నాయి. మాకు పార్టీ మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవయవదానాన్ని అవగాహన కల్పించే దానికోసం త్వరలోనే ప్రభుత్వం అన్ని ప్రాంతాలలో కూడా ఈ సమావేశాలు ఇవన్నీ పెట్టి అవయవదానాన్ని మనం ప్రోత్సహించాలని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే నేను ఆల్రెడీ ఈరోజు అందరికీ కూడా చెప్పడం జరిగింది. నేను మొట్టమొదట ఒకరికి చెప్పేదానికంటే ముందు నా అవయవదానాలు కూడా నేను ఇవ్వడం కూడా జరిగింది. మా కుటుంబ సభ్యులు కూడా అందరితో సంతకాలు పెట్టి ఇప్పిస్తాను. ఒకటి చివరి దశలో మనం చనిపోతామని తెలిసినప్పుడు అతని శరీరంలో కొన్ని భాగాలు 5-6 భాగాలు ఎవరికైనా కూడా అటు అది ఆ లివర్ కానీ మన కళ్ళు కానీ మన అవయవంలో ఉండబడిన ఏ ఒక్కటైనా కూడా ఇతరులకు పనికొస్తుందని తెలిసినప్పుడు మనం చనిపోయే దశలో అతనికి ఇచ్చిన దానివల్ల తప్పేముంది? అవతల మనిషి మన వలన కొంతకాలం 10-15 సంవత్సరాలు జీవించేదానికి అవకాశం ఉంటుందనేది ఆలోచన మనం చేయాలి. మనతో పాటే ఇవన్నీ కులిపోవాలని అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులం కావాలా. మన అవయవం ఏ శరీరంలో ఉండబడిన ఏ అవయవమైనా ఇతరులకు పనికొస్తుందంటే తప్పనిసరిగా ఇచ్చే ప్రయత్నం ప్రతి మనిషి చేయాలి. దయచేసి ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించుకోండి. నేను పొద్దుటూరుకి సంబంధించిన ప్రజలకు ఈరోజే చెప్తున్న అందరూ అవగాహన చేయమని. ప్రభుత్వం భవిష్యత్తులో కూడా దీనిని అన్ని ప్రాంతాలలో దీన్ని విస్తృత ప్రచారం చేసి అవయవదానం చేసిన దానివల్ల మనం చివరి దశలో మనకు ఆత్మసంతృప్తి ఉంటుంది. మీరందరూ ఆలోచించండి. డబ్బు, బంగారు, పిల్లలు ఎవరు మనకు సంతృప్తినియ్యరు.
చివరి దశలో మనం చేసిన మంచి పనిని మనకు ఆత్మసంతృప్తి ఇస్తుంది అని ఇచ్చిన దానివల్ల ఇప్పుడు కొవ్వూరు రమేష్ రెడ్డికి 23 సంవత్సరాలు. నాకు ఆయన ఆపరేషన్ టైం నుంచి కూడా నాకు తెలుసు, అతనికి ఇబ్బంది పడిన సమయాలు కూడా తెలుసు. ఈరోజు గుండ్రాయి ఉన్నట్టున్నాడు 23 సంవత్సరాలు అయినా కూడా. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క ఇంట పిల్లలకందరికీ కూడా చెప్పి బాగా ఎడ్యుకేట్ చేసి కొన్ని సందర్భాలలో కొన్ని అవయవాలు లేని కారణంగా చనిపోయే వాళ్ళందరికీ మనం సహకారం అందిస్తే అతను బతికి జీవిస్తే మనం జీవించినట్టుగా భావించి అందరూ కూడా ఈ అవగాహన కల్పించుకొని మన పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇటువంటి అవయవదానాన్ని చేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. నమస్కారం. మొట్టమొదటి మహిళ ఆంధ్రప్రదేశ్లో అవయవదాత స్వప్న అనే అమ్మాయి. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మరియు నాకు ఈరోజు నేను క్షేమంగా ఉండాలంటే ఆ అమ్మాయే కారణం కాబట్టి వారి కుటుంబానికి ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2 అవయవాలు తీసుకొని మనం క్షేమంగా ఉండామనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ప్రొద్దుటూరు నందు ఏదో కార్యక్రమం మెడికల్ క్యాంపు కానీ ఇంకోటి కానీ ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా 3K 5K రన్ కూడా పెట్టాము, అది కూడా గ్రాండ్ సక్సెస్ అయింది. నేను ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడానికి కారణం ఏమంటే ఒక్కటే చోట డాక్టర్సు నర్సులు ఇంతమంది అవయవదానానికి రావడం నాకు తెలిసినంత వరకు ఇండియాలోనే ఇదే ప్రథమం. కాబట్టి ప్రతి డాక్టర్స్ కూడా మీరు అవయవదానానికి ముందుకు వస్తే ప్రజల్లో అవేర్నెస్ వస్తుంది. కాబట్టి ఇక్కడే కాదు ఇండియాలో ఎక్కడైనా కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమం జరిగితే కనుక త్వరగా ప్రజల్లోకి పోతుంది. అలాగే ఈరోజు మన ప్రొద్దుటూరు నంద్యాల వరదరారెడ్డి గారు అవయవదానానికి ముందుకు వచ్చినారు. వారి కుటుంబం అంతా కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. ఇది ఎంతో సంతోషదగ్గ విషయం. అలాగే పొలిటికల్గా కూడా ఎమ్మెల్యేలు కూడా ఏ కాన్స్టిట్యూషన్లో వాళ్ళు కూడా ఈ కార్యక్రమం చేపడితే కనుక కొన్ని వేల మంది ప్రాణాలను కాపాడిన వారు అవుతారు. కాబట్టి ప్రజలందరూ గ్రహించి ఈ అవయవదానానికి ముందుకు రావాలని చెప్పి సెలవు తీసుకుంటున్నాను. శ్రీ కొవ్వూరు రమేష్ రెడ్డి గారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇందులో దాదాపు 200 మంది పాల్గొన్నారు. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వైద్యులే అవయవదానానికి ముందుకు వస్తే సామాన్య ప్రజలు అపోహలు లేకుండా ఈ అవయవదానం చేయడానికి ముందుకు వస్తారనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాని ఉద్దేశం కూడా నెరవేరింది. దాదాపు 100 మంది వైద్యులు ఆల్రెడీ తమ అంగీకార పత్రాన్ని ఇవ్వడం జరిగింది. మిగతా వారితో కలిపితే నర్సింగ్, వెటర్నరీ వీరందరితో కలిపితే డెంటల్ వైద్యులతో కలిపితే దాదాపు 200 మంది ఇప్పటికే అయ్యారు. శ్రీ నంద్యాల వరదరారెడ్డి గారి కూడా తమ అంగీకార పత్రాన్ని ఇవ్వడం జరిగింది. అదే కాకుండా వారి కుటుంబ సభ్యులతో కూడా ఈ అవయవదానంకి అంగీకార పత్రం ఇస్తానని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా సమాజంలో కొద్దిమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగల వ్యక్తులు ముందుకు వస్తే దాని అనుగుణంగా మిగతా వారు కూడా దాన్ని చూసి ముందుకు వస్తారనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశాము. ఆంధ్రప్రదేశ్ అవయవదానంలో దేశంలోనే 6వ స్థానంలో ఉంది. రానున్న రోజుల్లో అది మొదటి స్థానాన్ని చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. అదేవిధంగా గడిచిన 2 నెలల్లో 64 ట్రాన్స్ప్లాంటేషన్స్ కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, విభజించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగాయి. కాబట్టి ఇవన్నీ చూస్తే మనము ఈ అంశంలో రాష్ట్రం ఖచ్చితంగా ముందుకు పోతా ఉందని మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఈ జీవనదానకు మన మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు కూడా గట్టి కృషి చేస్తూ ఉన్నారు గడిచిన సంవత్సరంన్నర కాలంగా. తదనుగుణంగానే ఈరోజు ఈ ఫలితాలు కేవలం 2 నెలల్లో విభజిత ఆంధ్రప్రదేశ్లో 64 అవయవదానాలు జరిగాయంటే అదొక్కటే ఒక చిన్న ఎగ్జాంపుల్. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క వైద్యుడికి మరియు ఎమ్మెల్యే శ్రీ నంద్యాల వరదరారెడ్డి గారికి మరియు డెంటల్ అసోసియేషన్ వారికి, రోటరీ క్లబ్ వారికి, వెటర్నరీ కాలేజీ సిబ్బందికి మరియు విద్యార్థులకు, అదేవిధంగా సమతా నర్సింగ్ కాలేజ్ స్టాఫ్ మరియు విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక, అదేవిధంగా ఈ కార్యక్రమ రూపకర్త శ్రీ రమేష్ రెడ్డి గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మహిళలందరికీ మొదటిగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈరోజు కొవ్వూరు రమేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అవయవదానం పైన ర్యాలీ తీసుకోవడం జరిగింది. ఈ అవయవదానం అనేది చాలా ఇంపార్టెంట్ అండి అందరికీ కూడా. ఒక్క మనిషి అవయవాలను 8 రకాల అవయవాలను దానం చేయొచ్చు. దీంట్లో కూడా 2 రకాలు ఉంటాయన్నమాట. జీవదానం అని అంటాము, మృత్యుదానం అని అంటాము. జీవదానం అంటే మనం బతికున్నప్పుడు ఇచ్చే దానం అనమాట. అంటే లివర్ కానీ, కిడ్నీ కానీ ఇటువంటివన్నీ జీవదానం కిందకి వస్తాయి. మృత్యుదానం అంటే చనిపోయిన తర్వాత ఇచ్చే వాటిని మృత్యుదానం అని అంటారు. అంటే దాంట్లో వచ్చేసేసి మనకి గుండె, ఊపిరితిత్తులు ఇటువంటివన్నీ వస్తాయన్నమాట. సో ఈ అవయవదానానికి బాబాయ్ ఈ ప్రోగ్రామ్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం అండి. ఎందుకంటే అవేర్నెస్ అన్నది లేదు బేసిక్గా జనాలలో. అంటే మనం బ్రెయిన్ డెడ్ అయినప్పుడు అవయవాలు తీసుకొని
ఇస్తే 8 మంది బతుకుతారు అన్నది. సో అందరూ మీ మీడియా మిత్రులందరికీ ఒకటే విన్నపం అండి, దీనిపైన ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని కొంచెం బాగా చేయమని కోరుతున్నాము. థ్యాంక్ యూ. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అవయవదానం గురించి కొవ్వూరు రమేష్ రెడ్డి గారు ప్రతి సంవత్సరము ఈయన ఏదో ఒక విధంగా అవేర్నెస్ తీసుకొస్తున్నారు. అవయవదానం చేసుకుని 23 సంవత్సరాలు అయింది ఆ అంకులు, కానీ ఏదో చేపించుకొని ఉన్నాం అనుకోకుండా అవేర్నెస్ పెంచి ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా 23 సంవత్సరాలు కాపాడుకొస్తున్నాడు అంటే ఇట్స్ ఎ గ్రేట్. అందరూ పని అయిపోయినాక అందరూ గమ్ముగా ఉంటారు, కానీ ప్రజల్లో కూడా ఈ అవేర్నెస్ ఇంతవరకు ఎంతసేపు ఉన్న బ్లడ్ డొనేషన్ అని అవే అన్నీ ఉంటాయి, కానీ ఈ ఆయన చేపించుకొని ఆయన ఎంత సఫర్ అయినాడో, ఆయన ఇప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో, సో దాన్ని అందరికీ తెలియాలి అని ప్రతి సంవత్సరము అవయవ దానం గురించి చేయడం అనేది గర్వించదగ్గ విషయం.